నమస్తే, వెల్కమ్ టు ఆయుర్మేగా హెల్త్ వరల్డ్. చాలా మందికి ఆయుర్వేదం గురించి చాలా రకాల అపోహలు ఉంటాయి. వాటిని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నరసింహాచారి బిఏఎంఎస్. వారిని అడిగి వివరంగా తెలుసుకుందాం. డాక్టర్, ఇప్పుడు బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ క్రానిక్ డిసీజెస్కి కూడా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఇవి సిస్టమిక్ డిజార్డర్స్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకి బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అనేది అదొక వ్యాధి కాదు, మన యొక్క దైనందిన జీవితం దీనివల్ల వచ్చేటువంటి ఒక సైడ్ ఎఫెక్ట్. అలాగే షుగర్, డయాబెటీస్ అనేది కూడా ఈ యొక్క సరైనటువంటి జీవన విధానం అవలంబించక లేదా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వీటి వల్ల, అలాగే ఒబేసిటీ అధిక స్థూలకాయము బరుత్వం వల్ల ఈ పీసీఓడీస్ అనేవి కానీ, అలాగే ఈ థైరాయిడ్ అనేటువంటిది కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఒక సిస్టమిక్ డిజార్డర్స్ అంటారు. సో వీటిలో చాలా చక్కగా ఒక క్రమశిక్షణతో ఆ యొక్క టెస్టులు చేయించుకుంటూ ఏవేవి ఏ లెవెల్స్లో ఉన్నాయి, షుగర్స్, డయాబెటీస్ అంటారు. ఈ యొక్క అంటే డయాబెటీస్ ఇన్సులిన్ డిపెండెంట్ కాకుండా నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ వాళ్ళు, అలాగే బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, అలాగే థైరాయిడ్ ఉన్న వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా వాళ్ళు మానిటర్ చేసుకోవాలి. ఆ యొక్క కండిషన్ హై లెవెల్లో ఉందా, లో లెవెల్లో ఉందా మానిటర్ చేసుకుంటూ మెడిసిన్స్ క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే కొన్ని రోజులకి వాళ్ళు ఇంకా మెడిసిన్స్ వాడవలసిన అవసరం కూడా ఉండకపోవచ్చు. ఏంటంటే డాక్టర్, పర్మనెంట్ గా బీపీ, షుగర్ ఇవన్నీ పోవాలి, పర్మనెంట్ గా ఆయుర్వేదంలో పోతుందా? ఇంకా ఏ సిస్టమ్ ఇదే పర్మనెంట్ అంటే ఇప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి, లెవెల్స్ మెయింటైన్ చేస్తూ ఉండి కొన్ని రోజులకి షుగర్ లెవెల్స్ నార్మల్లే వస్తాయి. అలాగే కొన్ని రోజులు నార్మల్గా ఉంటే అప్పుడు వైద్యుల సలహా మేరకు వాళ్ళ మెడిసిన్స్ కూడా ఆపేయచ్చు. ఇదే పర్మనెంట్ అంటే. ఇది ఏ సిస్టంలో అయినా ఇంత, ఇది కేవలం ఆయుర్వేదం వైద్యంలోనే కాదు, ఈవెన్ ఇతర ఆధార సిస్టమ్స్ అయినటువంటి దాంట్లో కూడా మెడిసిన్స్ అంటే ఇప్పుడు మన దగ్గర ఈరోజు మీరు షుగర్కి 4 రోజులు 15 రోజుల మందులు వాడండి, 16వ రోజు నుంచి మీరు జిలేబీలు కూడా తినచ్చు అని అటువంటివన్నీ కూడా మన మ్యాజిక్ డ్రగ్స్ రెమెడీస్ యాక్ట్ కింద అటువంటివి మనం ప్రచారం చేయడానికి లేదనమాట. సో అటువంటివి కూడా చాలా తక్కువ, ఏదో చిట్కాలు లేకపోతే ఏదో తీవ్రమైనటువంటి కెమికల్స్ వాటితో ఉపయోగించి ఆ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసేసి ఇక 15వ రోజుతో మీ జిలేబీలు తినండి, స్వీట్స్ తినేయచ్చు అని చెప్తే, కానీ మళ్ళీ అవి తర్వాత ఉత్తరత్ర ఇంకా ఇతరత్ర ప్రాబ్లమ్స్కి దారితీస్తాయి. అందుకని ఏదైనా నువ్వు వైజ్ఞానికంగా ఆలోచించి పేషెంట్స్కి సలహాలు ఇస్తూ ట్రీట్మెంట్ చేయాలన్నమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు పైల్స్, ఫిస్టులా ఇది కూడా ఉంది. సో సర్జరీ లేకుండా ఆయుర్వేదంలో ఓన్లీ విత్ మెడిసిన్స్ తోని క్యూర్ అవుతుంది అని మనం అంటున్నాం. ఇది ఎంతవరకు? 90% వరకు సర్జరీ లేకుండానే పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్, సర్జరీస్ కూడా ఫెయిల్ అయ్యాయి. సర్జరీస్ తర్వాత మేము సఫర్ అవుతున్నాం. అసలు సర్జరీ అనేది ఆయుర్వేదంలోనే చెప్పబడింది మొట్టమొదటి నుంచి. అలాగే పైల్స్, ఫిస్టులా, ఫిషరీస్ వీటన్నిటికీ కూడా ఒక సురక్షితమైనటువంటి శస్త్రచికిత్స, ఆయుర్వేదంలో సర్జరీని శస్త్రచికిత్స అంటారు. ఈ శస్త్రచికిత్సా విధానంలో క్షారసూత్ర అనేటువంటిది, అలాగే ఇటువంటి ట్రీట్మెంట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఇవి మూలికలు వాటన్నిటిని ఉపయోగించి తయారు చేసేటువంటి ఎక్విప్మెంట్స్ తోటి అనుభవజ్ఞులైనటువంటి వైద్యుల పర్యవేక్షణలు చేయించుకుంటే ఎటువంటి రిస్క్ లేకుండా జరుగుతాయి. మీరు అన్నట్టుగా ఈ యొక్క యాప్సెస్ వీటికి స్పింక్టర్స్ అవి ఉంటాయి, ఆ మజిల్స్ కట్ అయ్యి వాళ్ళకి ఆ యొక్క కంట్రోల్ అనేది పోతుందని చెప్తారు. బట్ ఈ ఆయుర్వేద సిస్టంలో ఈ క్షారసూత్ర ఇలాంటి ట్రీట్మెంట్లో అటువంటి సమస్య లేకుండా ఇదే ఒక సర్జరీ, దీని ఒక సర్జికల్ ప్రొసీజర్ అని అంటాం. ఈ సర్జికల్ ప్రొసీజర్లో ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఆ సమస్యలు కూడా లేకుండా ఉంటాయి. అంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? జనరల్గా చాలా వరకు తక్కువ. ఎక్కడైతే సర్జరీ చేసామో ఆ ప్రదేశంలో రాదు, వస్తే ఇంకో చోటు రావచ్చు మళ్ళీ సర్జరీ అట్లా, కానీ చాలా తక్కువ. ఏ విధంగా రాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ వరకు ఉంటాయి. సయాటికా నొప్పిలో కూడా సర్జరీ లేకుండా ఆయుర్వేదంలో మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సయాటికాకి ఏంటంటే మెయిన్గా మనం రెస్ట్ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఏదైనా అటువంటి బోన్స్, జాయింట్స్కి సంబంధించినటువంటి ఇంట్లో ముఖ్యమైన నెంబర్ 1 ట్రీట్మెంట్ రెస్ట్ అనమాట. ఏ సిస్టంలో అయినా కానీ, ఏ మెడికల్ సిస్టంలో అయినా కానీ. సో దానికి సంబంధించిన రెస్ట్, తర్వాత కంప్రెషను, దాన్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఈ ఆయిల్ థెరపీస్ చేసుకుంటూ అండ్ మెడిసిన్స్ కూడా ఉంటాయి ఆయుర్వేదంలో. ఈ మెడిసిన్స్ వాడుతూ ఉంటే ఈ సయాటికా పెయిన్ ఇవి కూడా తగ్గిపోతాయి. సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్స్ తో మెడిసిన్స్ ఆ లెవెల్ ఆఫ్ డిగ్రీ బట్టి ఉంటుంది అనమాట. సర్జరీ లేకుండానే చేసుకోవచ్చు చాలా. డాక్టర్, అలానే కిడ్నీ స్టోన్స్ కి కూడా చాలా మంది సర్జరీస్ కి, ఆపరేషన్స్ కి వెళ్తూ ఉంటారు. సో అంత దూరం కాకుండా ఓన్లీ విత్ మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ లో ఆయుర్వేదంలో ట్రీట్ చేయగలమా?
ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ అనేవి మూత్రకోశంలో ఉన్నటువంటి రాళ్ళు లేదా కిడ్నీలో డిఫరెంట్ స్టోన్స్ అనేటువంటివి ఈ యొక్క డిఫరెంట్ కెమికల్స్ వల్ల ఏర్పడుతూ ఉంటాయి. యూరిక్ యాసిడ్ అని, కాల్షియం ఆక్సాలేట్ క్రిస్టల్స్ అని, అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ వాటి యొక్క ట్రీట్మెంట్స్ తోటి ఉపయోగపడతాయి. అయితే ప్రారంభ దశలో గుర్తిస్తే ఆ యొక్క సైజెస్ ఒక వితిన్ నార్మల్ లిమిట్స్లో ఉన్నాయి అని కనుక తెలుసుకుని చేస్తే ఆయుర్వేద మూలికలతోటి చాలా చక్కటి చికిత్సలు, ఉదాహరణకి పాషాణ భేది, అలాగే ఉలువ, కులుత్తాలు అంటారు, అంటే ఉలువ, ఇటువంటి ట్రీట్మెంట్ ద్రవ్యాలు ఉపయోగించి చాలా చక్కటి ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఉన్నాయి. కాదు ఏంటంటే ఎప్పుడైతే అవి పరిమాణానికి మించినవి అయ్యి చాలా కాలంగా బాధ పెడుతూ ఉంటే అప్పుడు వాటి గురించి కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు కొంచెం ఆధునిక ట్రీట్మెంట్ వల్ల లిథోట్రిప్సీ అంటారు. ఈ లిథోట్రిప్సీ వల్ల ఆ యొక్క కిడ్నీ స్టోన్స్ అన్నీ పొడిగా అయిపోయి బయటకు వచ్చేస్తాయి. కానీ మళ్ళీ తర్వాత కిడ్నీ స్టోన్స్ ఏర్పడేటువంటి ఆ స్థితి ఒకటి వస్తుందన్నమాట. మళ్ళీ స్టోన్స్ ఏర్పడకుండా మన ఆయుర్వేద మందులు వాడితే ఇంకా ప్రివెంటివ్గా ఉంటుంది, ఇంకా అసలు ఏర్పడవు అనమాట. ఓకే. ఇప్పుడు ఈ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారు, పిల్లలు లేకుండా ఉంటున్న వారు కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఆయుర్వేదంతో అవుతుందా లేదా, దాని గురించి మీరేమంటారు డాక్టర్? ఈ సంతానలేమితో బాధపడే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రొఫైల్ అనేది ఒకటి తీయించుకోవాలి. సెక్షువల్ ప్రొఫైల్ అనేది తీస్తారు. జెంట్స్లో వీర్య కణాలు ఎలా ఉన్నాయి, ఆ వీర్యం యొక్క క్వాలిటీ ఎంత, దాని స్పెర్మ్ మొటిలిటీ ఎట్లా, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అనమాట. సో అలాగే వ్యారికోస్ అనేది కూడా ఉంటుంది. వ్యారికోస్ దీనివల్ల అంటే ఏంటంటే స్పెర్మ్ ఉత్పత్తి కాకపోవటము, ఈ స్పెర్మ్ ఉత్పత్తి కాకపోవటము అనేటువంటి విషయాన్ని తప్పిస్తే, అలాగే వ్యారికోస్ అనేటువంటి దాంట్లో ఈ రెండు గనక తప్పిస్తే మిగతా అన్నిట్లో కూడా జనరల్గా చాలా మటుకు ఆయుర్వేద మందులు మంచి సక్సెస్ఫుల్ రేటే ఉంది. ఎందుకంటే దీనివల్ల వీర్య కణాలు ఉత్పత్తి బాగా జరుగుతుంది. ఆ ఉత్పత్తి అంటే డెడ్ సెల్స్ అంటారు, ఆ డెడ్ సెల్స్ అనేవి చాలా తక్కువ అవుతాయి. అలాగే స్త్రీలలో కూడా ఈ రెగ్యులర్ పీరియడ్స్ రావటం కానివ్వండి, ఈ యొక్క ట్యూబల్ ఇన్సఫిషియన్సీ అంటారు, ఇవన్నీ కూడా ఆయుర్వేద ట్రీట్మెంట్లో చాలా వరకు తగ్గిస్తారు అన్నమాట. డాక్టర్, ఇప్పుడు ఆయుర్వేదంలో కొన్ని డిజీజెస్ దానికి ఒక టైం లిమిట్ అని ఉంటుంది. ఈ టైం లిమిట్ దాటితే దాన్ని మనం క్యూర్ చేయలేము అంటారు. సో అలాంటి పర్టికులర్గా ఏమన్నా ఉన్నాయా? సో అలాంటి ఏమన్నా ఉంటే ఆడియన్స్ కూడా జాగ్రత్త పడతారు కదా, ఇనిషియల్ స్టేజ్లోనే తగ్గించుకోవడానికి. ఈ ఆయుర్వేదంలో ఏంటంటే డిసీజెస్ అనేవి సాధ్య రోగాలు, అసాధ్య రోగాలు, కాలహార రోగాలు అని ఇలా కొన్ని డివిజన్స్ చేశారు. వీటిలో సాధ్య రోగాలు అనేవి మనం ఆ యొక్క డిసీజ్ని ఐడెంటిఫై చేసి మెడిసిన్స్ ఇచ్చి కొన్ని రోజులు తగ్గిపోతాయి. అసాధ్య రోగాలు అంటే చాలా అక్యూట్ కండిషన్స్లో, చాలా మెడికల్ నెగ్లిజెన్సీ వల్ల వచ్చిన కేసెస్ కొన్ని ఏంటంటే తగ్గడానికి ఛాన్సెస్ తక్కువ అనమాట. అలాగే దీర్ఘరోగాలు అంటారు. దీర్ఘరోగాలను ఉన్న వాళ్ళకి ఈ యొక్క డిసీజ్ ప్రాబ్లం ఉండి మెడిసిన్స్ వాడినంతకాలం వాళ్ళకి రిజల్ట్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా చెప్తూ ఉంటారు. అలా ఉదాహరణకి 2-3 చెప్పండి. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది మనకి డయాబెటీస్ అని కానివ్వండి, థైరాయిడ్ అని కానివ్వండి, ఇట్లాంటి కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం మెడిసిన్స్ వాడుతున్నా కొద్దీ అవి డిసీజ్ తగ్గి కంట్రోల్లో ఉంటాయి. అలాగే ఇమీడియట్గా తగ్గేవి జ్వరము, లేకపోతే సమ్ యాక్సిడెంటల్ స్ప్రెయిన్, ఇలాంటివి ఆ మెడిసిన్స్ వాడి ఒక టైం లిమిట్ రెస్ట్ ఇచ్చేయడం తగ్గిపోతాయి. ఇంకా అసాధ్య రోగం అంటే ఆల్ అక్యూట్ కండిషన్స్ అన్నీ కూడా, అంటే ఇప్పుడు ఆస్థమాటిక్ కండిషన్, కార్డియాక్ అరెస్ట్, ఇలాంటి కొన్ని కండిషన్స్ అసాధ్య రోగాలు అంటారు ఆయుర్వేదం. అంటే ఆ యొక్క డేంజరస్ సిచ్యువేషన్ తప్పిస్తే మళ్ళీ మనం ఆయుర్వేద మెడిసిన్ వాడచ్చు. డాక్టర్, మా ఆడియన్స్కున్న అపోహలు నిజాలు క్లియర్గా వివరించినందుకు థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.